యేసుక్రీస్తు నామంలో ఇక్కడున్న మీకును లైవ్లో ఉన్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని, లైవ్లో ఉన్న వారు కూడా బాగున్నారని ఆశిస్తున్నాము. దేవుడు ఈ ఉదయకాల సమయాన్నే ఇంతటి చక్కటి ఆరోగ్యం మనకిచ్చి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి సజీవ దేవుడైన ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన మాటలు వినటానికి ఉదయకాల సమయంలో మనందరినీ కూడా ఈ రీతిగా కూర్చోబెట్టి ఈ లైవ్లో వినటానికి కానీ ఈ మందిరంలో ఉండి వినటానికి కానీ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. ఇన్ని రోజులుగా దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మందిరంలోనే పరిచర్య చేస్తున్నావు, దేవునితోనే నడుస్తున్నావు అని అనుకుంటూ ఉంటావు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుని గురించి అవగాహన లేని స్థితి నీకుందేమో. ఈరోజు పోయిన వారం ఏం చెప్పాడు? నీకు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన ఆయనను నువ్వేం చేయాలంటే విసుగు చెందక ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు నీ జీవితంలో కార్యాన్ని చూస్తావని పోయిన వారం దేవుడు మాట్లాడాడు. ఒకరోజు చేసి ప్రార్థన ఆప్ చేసేది కాదు, 2 రోజులు చేసి ప్రార్థన ఆప్ చేసేది కాదు, 1 సంవత్సరం చేసి ప్రార్థన ఆపేది కాదు. కానీ ఈరోజు నా ప్రార్థన దేవుని సన్నిధిలో చేరకపోయినా ఇంకొక సంవత్సరానికైనా కూడా నా ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుందన్న విశ్వాసంతో నువ్వు ప్రార్థించాలని పోయిన వారం దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో గ్రహించే గ్రహింపులోకి మనందరం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, సంపన్న స్థితిలో ఉన్న కూడా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునేవాడు. అది ఎలా చెప్పగలము అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక లగ్జరీ లైఫ్ లో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా కూడా, ఏ శ్రమల కొలమిలో నువ్వు వెళ్తున్నా కూడా, ఏ భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు తార్ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నా నీ పక్కన నడిచేవాడు. నువ్వు ఐసీ వాట్లలో పడుకున్నప్పటికీ కూడా నీ పక్కన కూర్చోండి కావలి కాచేవాడే నేను ప్రకటిస్తున్నాను. కూర్చొని వింటున్నా నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టామని మహిమపరుద్దాం. ఎందుకంటే మనుషులైతే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వస్తారు, మనుషులైతే నీ దగ్గర ఆస్తి ఉన్నప్పుడు అంత చుట్టాలే. నీ దగ్గర పైసా కూడా లేనప్పుడు అందరూ నీకు శత్రువులే. ఈ లోకంలో చాలా మంది అంటా ఉంటారు ఒక సామెత, ఈ లోకంలో బ్రతకాలి అంటే డబ్బన్నా ఉండాలంట, బలగమన్నా ఉండాలంట. నేను చెప్తా, ఆ రెండింటికంటే మించినది దేవుని కృప మన పైన ఉండాలని గట్టిగా చప్పట్లు కొట్టాయన్నామని మహిమపరుద్దాం. ఎందుకంటే డబ్బు, మనుషులు ఎలాంటి వారంటే డబ్బు ఉన్నప్పుడే మనుషులు మన దగ్గరికి వస్తారు. డబ్బు ఉన్నప్పుడే నువ్వు ఎలాంటి పనికి మాలిన పనులు చేసినా, నువ్వు ఎలాంటి ఇష్టం లేని పనులు, వాళ్ళకి ఇష్టం లేకున్న పనులు నువ్వు చేసినప్పటికీ కూడా డబ్బు ఉంటే ఏమంటారంటే, రే నీ అంత మంచోడే లేడంటారు. అమ్మా నీ అంత మంచిదే లేదంటారు. ఎప్పుడు? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అంతా బంధువులే, బెల్లం చుట్టూ ఈగలన్నట్టు అంత నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నిన్ను పొగిడేవారు నీకు అవసరం లేదు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఎలాంటి వారు కావాలి అంటే, నీ దేవునికి ఎలాంటి వారు కావాలంటే, దేవుని మనసును అర్థం చేసుకునే ప్రజలే దేవునికి అవసరం. కాబట్టి నువ్వు కూడా ఆయన మనసును అర్థం చేసుకునే కృపలోకి వచ్చుదువు గాక. మనుషులు స్వభావాలు మారుతా ఉండొచ్చు. పుట్టినది మొదలుకొని ఇంతవరకు నీ వయసు
10 సంవత్సరాల నుంచి 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, చివరకు 90 సంవత్సరాల వృద్ధాప్యంలో నువ్వు ఉండొచ్చు. ఎప్పటికీ కూడా ఆయన ప్రేమల మార్పు లేనిదే, ఆయన ప్రేమల ఎలాంటి మార్పు లేని ప్రేమ ఆయన ప్రేమ. కానీ మనుషులను నువ్వు చూస్తూ ఉండొచ్చు, నీ దగ్గర ఒక మాట ఈరోజు మాట్లాడతారు, నువ్వు వీపిచ్చిన వెంటనే నీ గురించి పరి రకాలుగా ఎన్నోసార్లు మాట్లాడతారు. కానీ ఆ మనుషుల మాటలు నీ హృదయాన్ని గాయపరచవచ్చు, ఆ మనుషుల మాటలు నీకు వేదనకరంగా ఉండొచ్చు, ఆ మనుషుల మాటలు నీకు బాధకరంగా ఉండొచ్చు, ఆ మనుషుల మాటలు ప్రార్థన జరగనివ్వకుండా ఆపి ఉండొచ్చు. కానీ ఈ రోజు హెచ్చరిస్తున్నాడు, ఇన్ని రోజుల మనుషుల మాటలకు నువ్వు చెవియొగ్గావా, లొంగిపోయావా, బాధపడ్డావా, కృంగిపోయావా, అలసిపోయావా, సొలసిపోయావా? నేను చెప్తున్నా, వాటన్నిటిని చూసిన దేవుడని నేనే, ఈ రోజు చూసిన దేవుడనే నిన్ను, నీ పరిస్థితిని, నీ యొక్క స్థితిగతులను, నీ వ్యాపారాన్ని, నీ బిజినెస్ ను, లేకపోతే నువ్వు పడుతున్న ఉద్యోగ సమస్యలను అన్నిటి నుంచి విడిపించడానికి నేను నిలబడ్డాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు అంటే, మనుషుల దగ్గర నీ దగ్గర డబ్బు ఉందని చూసేవాడు కాదు, మనుషుల్లాగా నీ దగ్గర ఏముందని చూసేవాడు కాదు. ఈ బిడ్డ నా మందిరానికి వస్తుంది, ఈ బిడ్డ నా సంఘంలో పరిచర్య చేస్తుంది, ఫస్ట్ మొదటగా ఆరాధనలో దేవుడు మాట్లాడినట్టుగా సిన్సియారిటీగా భక్తి చేస్తుందా, లేకపోతే గనక ఎలాంటి భక్తి చేస్తుంది చూస్తాడు. రెండోదిగా నీలో దేవుడు చూసే ఇంకొక గుణం ఏంటంటే తగ్గింపుతో ఉందా అని చూస్తాడు. మనిషికి తగ్గింపు అవసరం. రెండోది కూడా ఇంకొకటి ఏది అవసరం అంటే సిన్సియారిటీ. సీనియారిటీ పనికిరాదు. ఒక ఉద్యోగంలో నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో వాళ్ళు చూసేది ఏంటంటే, ఒక ప్రమోషన్ ఇవ్వాలన్నా, ఒక లేకపోతే ఏదన్నా నిన్ను ఒక పై ఉద్యోగంలో పెట్టాలి అంటే, వీరు ఈ ప్రైవేట్ ఉద్యోగాల గురించి చెప్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగాల్లో అయితే కనుక ఎట్లా ఉంటుంది అంటే సర్వీస్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇస్తారు. ఒక సీనియారిటీ నీకంటే వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్కడ చేసి చాలా సంవత్సరాలు అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ప్రమోషన్లు వస్తాయి. కానీ ప్రైవేటు ఉద్యోగాలలో అయితే కనుక ఈ పిల్లవాడు ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర పనిచేస్తున్నాడు, ఈమె ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర పనిచేస్తుంది, ఆ పనిని చేసే నిపుణత ఈ కుమార్తెలో ఉందా అని చూస్తారు. ఒక ప్రైవేటు ఉద్యోగంలో కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో కానీ చూస్తారు. కానీ ఆ పని చెయ్యటానికి ఈ క్వాలిఫికేషన్స్ ఈ లోకంలో ఉన్న మనుషులు చూస్తున్నప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి కూడా క్వాలిఫికేషన్ ఆశించే దేవుడు. ఎందుకంటే నీ దగ్గర చదువు ఉందా అని అడగడంలా, నీ దగ్గర డబ్బు ఉందా అని అడగడంలా, నీ దగ్గర ఆస్తి ఉందా అని అడగడంలా, నీ దగ్గర ఏమని అడుగుతున్నాడంటే నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు కదా, నీ దగ్గర ఏముందంటే దేవుణ్ణి సిన్సియారిటీగా ఆరాధన చేయగలుగుతున్నావా? ఆరాధన చేస్తున్న నీవు వ్యక్తిగత జీవితంలో తగ్గింపు కలిగి ఉన్నావా? నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నావు? దేవుడు దీన స్థితిలో నుంచి నిన్ను అంచెలంచెలుగా ప్రమోషన్ కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే వ్యాపారంలో కావచ్చు, ఏ పనిలో దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు నీ యొక్క స్వభావాన్ని బయటికి తీస్తున్నావు, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బయటికి తీస్తున్నావు అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు చెప్పినట్లుగా ఆయన ప్రతిదీ చూచేవాడు. ప్రతిదీ ఈ రోజు నీ భార్యకు తెలియకుండా నువ్వు పనులు చేయొచ్చు, నీ భర్తకు తెలియకుండా నువ్వు పనులు చేయొచ్చు, లేకపోతే కనుక ఇంకొకటి ఏదైనా చెయ్యొచ్చు. కానీ ప్రతిదీ ఆయన చూచే దేవుడు, చూచిన ఆయననే కార్యాన్ని చేసే దేవుడు. ఎందుకంటే బహుశా నువ్వు ఏ పాపంలో భర్తకు తెలియకుండా నీ పరిస్థితులను బట్టి చేయాల్సింది వచ్చిందో, భార్యకు తెలియకుండా పరిస్థితులను బట్టి చేయాల్సింది వచ్చిందో, ఒక ఆఫీసులో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఎక్కడ తిరుగుతున్నా ఏ బంధకాల చేత నువ్వు బంధింపబడి నన్నెవరు చూడడం లేదా అనుకుంటూ హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నన్ను ఎవ్వరు చూడటం లేదు, నేను ఎట్లా ఉన్నప్పటికీ కూడా నువ్వు అనుకున్నావేమో, కానీ చూచే ఒక ఆయన ఉన్నాడు అని నువ్వు గ్రహించగల. ఈరోజు మనం అనుకుంటా ఉంటాం, ఎవరు మమ్మల్ని చూడటం లేదు, ఎవరు మా పరిస్థితులను చూడటం లేదు, ఏంటి మా భవిష్యత్తు, ఏంటి మా పరిస్థితి అని మనము చాలాసార్లు అనుకుంటా ఉంటాం. కానీ ఈరోజు చూచిన ఆయన చెప్తున్నాడు, నేను ప్రతిదీ నిన్ను చూసే దేవుడను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయనకు మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవమైన దేవునికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఒకటి, ఆయన కొన్ని పేర్లు కొన్ని పేర్లు మనుషులకు ఆయన బయలుపరిచాడు. కొన్ని పేర్లు భక్తులే ఆయనను పిలిచారు. కొన్ని మాత్రము ఆయన్నే తన భక్తులకు చెప్పాడు. కొన్ని పేర్లు మాత్రం ఆయన భక్తులే ఆయనను పిలిచారు. కాబట్టి ఆయన ఆ పేర్లు పిలిచినప్పటికీ కూడా ఆయన పేరుకు ఎట్లా ఉంటుందంటే, ఆయన ఏ పేరుతో పిలువబడ్డాడో, ఏ పేరుతో మనం ఆయనను ఆరాధిస్తున్నామో, 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పుడు కూడా ఆయన ఎలాంటి పాపము కానీ ఎలాంటిది ఏది కూడా అంటించుకోకుండా 33.5 సంవత్సరాలు ఈ భూమిపైన జీవించి 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి మరలా పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను, నేను ఈ లోకంలో ఎంత పరిశుద్ధంగా బ్రతకానో మీరు కూడా అదే పరిశుద్ధతతో బ్రతకండి అని హెచ్చరించి వెళ్ళినాడు. మనము చాలాసార్లు ఆయనను పిలుస్తూ ఉంటాం, యేసయ్యా నువ్వు సుగుణాల సంపన్నుడవయ్యా. చాలాసార్లు మనం పిలుస్తూ ఉంటాం, యేసయ్యా మా దాగు చోటు నువ్వేనయ్యా. చాలాసార్లు మనం పిలుస్తూ ఉంటాం, ఏమని అంటే మా ఆశ్రయదుర్గం నువ్వేనయ్యా, నువ్వు యూదా గోత్రపు సింహానివయ్యా అని మనము చాలాసార్లు ఆయన నామాన్ని పిలుస్తూ ఉంటాం. కానీ ఆయన ఎలాంటి వాడంటే, ఆయన వ్యక్తిత్వ స్వభావం ఎట్లాంటిదంటే, ఆయన మనకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన స్వభావం. కొంతమంది భక్తులకు కొన్ని పేర్లు ఆయన్నే బయలుపరిచాడు. కొంతమంది భక్తులు ఆయనను వాళ్ళు ఆ పేర్లతో కూడా పిలిచినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. కానీ ఈరోజు ఆయన మనతో హెచ్చరిస్తున్నాడు ఏమిటంటే, ఒకప్పుడు ఆ భక్తులకు తోడుగా ఉన్న దేవుడను నేనే, ఈరోజు మీకును తోడుగా ఉండబోతున్న దేవుడను నేనే అని హెచ్చరిస్తున్నాడు. ఆ తోడుగా ఉంటానన్న ఆ దేవునికి మనం ఏమి చేయాలి? ఆయన ఎలాంటి వాడు? ఆ తోడుగా ఉంటున్న ఆయన మనకు ఈ భూమి పైన బ్రతికింది మొదలు చచ్చేంత వరకు మనకు తోడుగా ఉండాలి అంటే మనలో ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ అంటే మనం ఏ లక్షణాలు కలిగి జీవించాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా ఒక్క రవ్వ కొంచెం అంత హెచ్చిస్తే చాలు మన చుట్టూ ఉన్న వారిని మర్చిపోయే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కొంచెం లిఫ్ట్ అవుట్ చేస్తే చాలు నువ్వెవరో నేనెవరో అనే బ్రతికే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కొంచెం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే చాలు, లేకపోతే దేవుడు నీకు ఒక తలాంతు, ఏదన్నా ఒక కృపను దేవుడు నీకు అనుగ్రహించి ఆ ద్వారా ఒక కీబోర్డు కొట్టడమో, లేకపోతే ఒక గిటార్ వాగించడమో, లేకపోతే ఒక బిజినెస్ ను రైజ్ అప్ చేయడమో, లేకుంటే ఒక 10 లారీలు నీకు ఇచ్చి 10 కార్లు నీకు ఇచ్చి ఆ బిజినెస్ లో నిన్ను డెవలప్ చేయడమో, ఒక మంచి హోటల్ 5 స్టార్ హోటల్ ఇవ్వడమో దేవుడు అట్లా చేస్తే వెంటనే ఏమవుతామంటే నా అంత రిచ్ పర్సన్ లేడు అనుకుంటాం. అది మనసుని నైజం. నా అంతా గొప్పవాడు లేరు అనుకుంటాం.
కొన్నిసార్లు ఉద్యోగంలో ఒక గృహిణిగా ఉన్న నీకు, ఒక గృహిణిగా వంట చేస్తున్న నీకు వెంటనే కన్నీరు కార్చావేమో, ఉపవాసంతో ప్రార్థించావేమో, రూములో వెళ్ళి విలపించావేమో, ఏడ్చావేమో. అయ్యా నాకు ఒక ఉద్యోగం దయచేయ్యా, ఒక ఉద్యోగం నాకు దయచేస్తే ఈ ఉద్యోగంలో నేను నమ్మకంగా ఉంటూ నీ పరిచర్య చేస్తానయ్యా అని విలపించావేమో. దేవుడు నీ పరిస్థితి చూసి వెంటనే ఒక గవర్నమెంట్ ఉద్యోగంలోకి నిన్ను తీసుకెళ్తే ఆ ఉద్యోగం చేసుకుంటూ దేవుని మర్చిపోయిన స్థితిలో ఈ వాక్యం వింటున్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ ఉద్యోగం లేనప్పుడు పరుగున దేవుని మందిరానికి వచ్చి అక్కడ చాపలేయాలా, ఇక్కడ ప్లేట్లు పెట్టాలా, లేకపోతే అక్కడ భోజనాలు వండాలా అని పరిచర్య చేసావేమో. ఇప్పుడు ఒక ఉద్యోగం నీ చేతికి వచ్చిన వెంటనే దేవుడు ఆదివారం కూడా మందిరానికి రాలేని బిజీ షెడ్యూల్లో నువ్వు జీవిస్తున్నావేమో. ఏ స్థితిలో పిలవబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఆరాధన చేసావో జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ స్థితిలో ఆ రోజు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ స్థితిలోకి తీసుకొచ్చి నా దగ్గర ఒక 10 మందిని ఉండటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ ఉన్న ఈయనని ఎలా మర్చిపోవాలని నువ్వు స్తుతించడం ప్రారంభించు. ఎందుకంటే నువ్వు స్థుతించకనే ఇన్ని రోజులు నీ జీవితంలో ఒకప్పుడున్న ఆనందం నీ జీవితంలో లేదు, ఒకప్పుడున్న సమాధానం నీ జీవితంలో లేదు, ఒకప్పుడున్న నెమ్మది నీ జీవితంలో లేదు, ఒకప్పుడున్న భయము భక్తి లేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్లాడుతున్నాయని గ్రహించగలిగితే దేవుడు నిన్ను చూచే దేవుడు కాబట్టి ప్రతిదీ నిన్ను నుంచి విడిపించగలిగిన దేవుడు. ఎందుకు ఇదంతా చెప్పవలసి వచ్చింది అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే చూచేవాడు. చూచే దేవుడు అని ఎవరు అన్నారు అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. అది చూచుచున్న దేవుడవు నీవే అన్న పేరు మనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే హాగరు మనందరికీ తెలిసిందే, శారాయి అంటే శారమ్మ తల్లి మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో నుండి హాగర్ను దాసిగా అబ్రహాముకు అప్పచెప్పారో, అబ్రహాముకి ఎప్పుడు అప్పచెప్పారో, ఐగుప్తు దేశంలో ఉన్న ఆమెను ఐగుప్తు రాజు అప్పచెప్పినప్పుడు ఈ అబ్రహాము దగ్గర శారమ్మ దగ్గర ఎవరున్నారు? హాగరమ్మ వచ్చి ఉంది. శారమ్మకు పిల్లలు కలగలేదని చెప్పి తన భర్త దగ్గరకు పంపించింది ఎవరు? శారమ్మ తల్లే. ఎవరిని? హాగర్ను. పంపించిన తర్వాత హాగరమ్మకి ఏమైంది? గర్భము తెరవబడింది. తెరవబడిన తర్వాత మనము 16వ అధ్యాయం పై వచనాల్లో చూసినట్లయితే గనుక ఆ శారమ్మ పైనే ఆమె సూటిపోటి మాటలతో మాట్లాడటం మనం చూస్తున్నాం. చూసినప్పుడు శారాయి అప్పుడు ఏం చేసిందంటే, శారాయి అనగా జగడ్గొండి, మొండితనం. ఆ శారాయి ఏం చేసిందంటే, నేను ఒకప్పుడు నువ్వు దాసిగా నా దగ్గర ఉన్నావు, ఒకప్పుడు దాసిగా నువ్వు నా దగ్గర బ్రతికేదానివి, ఈరోజు నువ్వు నా పైనే పెత్తనం చెలాయిస్తున్నావా, ఈరోజు నా పైనే ఇలా చేయటానికి నువ్వు చూస్తావా అని చెప్పి ఆ హాగరమ్మను ఏం చేసిందంటే కొంచెము ఆ మాటలతో తన బాధ పెట్టడం ప్రారంభించిన వెంటనే అప్పుడు అబ్రహాము కూడా ఏమి జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్న తర్వాత ఈ హాగర్ ఏం చేసిందంటే, నాకు వేరేది ఏమీ లేదు, నా తల్లిదండ్రులంతా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు, నాకు నా అన్న వాళ్ళు ఎవరు లేరు, నా అక్క చెల్లెలు ఎవరు లేరు, నా తోబుట్టులు ఎవరు లేరు, నా అన్న వాళ్ళు ఎవరు లేరు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అరణ్య మార్గం గుండా వెళ్తా ఏడుస్తూ కన్నీరు కార్చుకుంటూ వెళ్తా ఉంది. వెళ్తున్న సమయంలో దేవదూత ఆమె దగ్గరికి వచ్చి చెప్తా ఉంది. ఆదికాండం 16వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చూద్దాం.
యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా అనగా సూరు మార్గంలో బుగ్గ యొద్ద కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోచున్నానని గట్టిగా చప్పట్లు కొట్టాడు. నామాన్ని మహిమపరుద్దాం. అక్కడ హాగరుకు ఒక ప్రశ్నకు సమాధానం ఉంది, ఇంకొక ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అరణ్యంలో ఆమె జీవితాన్ని ఎవరు మార్చలేరు అనుకొని ఆమె ఏడ్చుకుంటూ పోతా ఉంది. ఎందుకంటే ఆమె ఏ స్థితిలో పిలువబడిందో ఆ స్థితిలో ఉండింటే సరిపోవు, కానీ ఆమె తమ పై అధికారి అయిన యజమానురాలి పైన దమాయించడం ప్రారంభించింది. దమాయించడం మాత్రమే ప్రారంభించడం లేదు, కానీ ఆమెకు ఏమేం మాట్లాడిందో, నీకు గర్భం రాలేదు కదా, దేవుడు నాకు గర్భాన్ని ఇచ్చాడు కదా, ఇలాంటి మాటలు మాట్లాడిండొచ్చు బహుశా. కానీ ఎప్పుడైతే ఆ మాటలు షారాయిని మాట్లాడిందో, షారాయి కూడా ఏం చేసిందంటే, నువ్వు నన్ను ఇలా మాట్లాడతావా, నా ఇంట్లో ఉండటానికి నీకు వీలు లేదని ఆమెను బయటికి పంపించింది. పంపించిన తర్వాత తమకు మార్గం లేదు, తమకు ఆశ్రయం లేదు, తమకు ఇంకొక ఆధారం లేదు, తమకు ఇంకొక పరిస్థితి లేదు, ఏమి తోచని నిస్సహాయ స్థితిలో ఏడ్చుకుంటూ అరణ్యంలో వెళ్తా ఉంది. అయ్యో నా భవిష్యత్తు ఏంటి, నేను దాసి అనగా ఆ ఇంటిలో పని చేసేవారు. ఆమెది ఐగుప్తు దేశంలో నుంచి అక్కడికి తీసుకురాబడిన ఆమెకు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ బంధువులు ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం అబ్రహాము షారాయి తప్ప ఎవరు లేరు. కానీ షారాయి పైన ఎప్పుడైతే పెత్తనం చలాయించిన ఆమెను బయటికి తరిమేసింది షారాయి తరిమేసినప్పటికీ కూడా ఆమె ఏం చేయాలో తెలియని స్థితిలో పోతూ ఉంటే యెహోవా దూత ఆమె దగ్గరికి వచ్చి చెప్తా ఉంది, షారాయి దాసి అయినా హాగరు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకు షారాయి దాసి అయిన హాగరు అని అంటుంది అంటే, నువ్వు షారమ్మ దగ్గర ఒక దాసివని గుర్తు పెట్టుకో. నువ్వు షారమ్మ దగ్గర దాసివని గుర్తు పెట్టుకో అని గుర్తు చేయడానికి ఏమని చెప్తుంది అంటే, షారాయి దాసివైన హాగరు అని చెప్తుంది. అక్కడున్న దూత అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ అరణ్యంలో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను షారమ్మ దగ్గర నుంచి బయటికి వచ్చేసా, కానీ నా మార్గం ఏదో ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, నా మార్గం ఏదో ఏ పరిస్థితికి ఉండాలో తెలియడం లేదు, నా మార్గం నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, నా మార్గం నా యొక్క తోబుడులు ఎక్కడున్నాడో తెలియదు, నా మార్గం నేను ఏ స్థితి గుండా వెళ్ళాలో నాకు తెలియదు, తెలియని గందరగోళంలో నేనున్నాను, తెలియని అయోమయ స్థితిలో నేనున్నాను అని యొక్క హాగరు ఎవరికి చెప్తుంది? దూతకు చెప్తుంది. బహుశా నువ్వు కూడా మార్గం తెలియని స్థితిలో నువ్వు వెళ్తున్నావేమో, మార్గం గమ్యం లేని స్థితిలో నువ్వు వెళ్తున్నావేమో, గురి లేదేమో, గమ్యం లేదేమో, నా పరిస్థితి చూసేది ఎవరు అనుకుంటున్నావేమో, నా వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునేది ఎవరు అనుకుంటున్నారేమో, నా పిల్లల భవిష్యత్తులో జోక్యం చేసుకునేది ఎవరు అనుకుంటున్నావేమో, నా యొక్క ఆరోగ్య పరిస్థితిలో జోక్యం చేసుకునేది ఎవరు అనుకుంటున్నావేమో, నా యొక్క స్థితిగతులు మార్చేది ఎవరని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ హాగరమ్మ మాత్రం దేవుణ్ణి స్తుతించిందో లేదో తెలియదు, కానీ వెంటనే దేవుడు ఆమెను ఏం చేశాడు? నువ్వు తన దూత ద్వారా చెప్పి పంపించాడు, ఈ అరణ్య మార్గంలో నుంచి తిరిగి వెళ్ళి నీ యొక్క షారమ్మ దగ్గరికి మళ్ళా తిరిగి వెళ్ళు, నీ కడుపులో ఒక కుమారుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచు. ఎందుకంటే నువ్వు ఇక్కడ అరణ్యంలో ఉండటం దేవుని చిత్తము కాదు, ఈ అరణ్య మార్గం గుండా నువ్వు వెళ్ళటం దేవుని చిత్తము కాదు, ఈ అరణ్యంలో నువ్వు త్రిప్పలు పడటం దేవుని చిత్తము కాదు, ఈ అరణ్యంలో నువ్వు ఉండి ఇబ్బందులు పాలు కావడం దేవుని చిత్తము కాదు. తిరిగి ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అదే స్థితికి నువ్వు చేరుకో, అక్కడ నీకు నివాస స్థలాన్ని నేను ఉంచాను, అక్కడ నీకు నేను ఉండటానికి నేను సమయం ఇచ్చాను.
కొద్ది రోజులు అక్కడ నువ్వు ఉండటానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నువ్వు తిరిగి నువ్వు పడాపడా నీ శారమ్మ తల్లిని దమాయించినావు. దమాయించిన తర్వాత ఆమె కోపం వచ్చి నేను గెంటేసింది. గెంటేసిన తర్వాత కూడా అబ్రహాం ఏమి జోక్యం చేసుకోలేదు. కానీ ఎవ్వరు జోక్యం చేసుకోకపోయినా, జోక్యం చేసుకున్నా నేను నిన్ను జోక్యం చేసుకొని చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు తిరిగి అక్కడికే వెళ్ళు అని హాగరమ్మతో చెప్పినప్పుడు ఆమె లొంగిపోయింది. అందుకే అప్పుడు వెంటనే అంటాది, ఒకసారి చూద్దాం 16వ అధ్యాయము చివరగా 14వ వచనం ఒకసారి చూద్దాం. 16, 14. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయన్ లహాయి రోహి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును. చాలా మనం అక్కడ చూసినట్లయితే నా పరిస్థితి ఎవ్వరు చూసిన వారు లేరు, కాబట్టి నువ్వు చూచిన దేవుడవు. అందుకే నేను శారమ్మ దాసినని నువ్వు చెప్పావు. అంత మాత్రమే కాదు, నేను గర్భవతినని నువ్వు చెప్పావు. నీ గర్భంలో పిల్లవాడు పుట్టబోతున్నాడు, పిల్లవాడి పేరు కూడా నువ్వు చెప్పావు. అందుకేనయ్యా నువ్వు చూచుచున్న దేవుడవు అని చెప్పింది. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు అనుకుంటా ఉంటావు నీ గమ్యం లేని స్థితిలో, నువ్వు వ్యక్తిగత స్థితిలో నా యొక్క పరిస్థితులు ఏంటి అని నువ్వు ఏడుస్తూ ఉంటావు, గాబారు పడతా ఉంటావు, కంగారు పడతా ఉంటావు, అయ్యో అని ఏడుస్తూ ఉంటావు, విలపిస్తూ ఉంటావు. ఆ సమయంలో ప్రార్థన చేయటానికి కూడా నీకు మనసు రాదు, ప్రార్థన చేయటానికి కూడా ఆలోచన రాదు, ప్రార్థన చేయటానికి కూడా నీ మోకాళ్ళు సహకరించవు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నీ లోపల నవ్వు మాత్రం ఉండదు. ఎందుకంటే గట్టిగా మాట్లాడటానికి కూడా నీ మనసు రాదు. ఎందుకంటే నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఓదార్పు లేని స్థితిని బట్టి. ఎంత డబ్బున్నా ఆ డబ్బు వల్ల మనుషులకు ఆరోగ్యం కలగదు. నీ దగ్గర ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా దాని వల్ల మనుషులకు ఆదరణ కలగదు. ఒక సమాధానము, ఒక నెమ్మది అనేది మార్కెట్ లో దొరికేది కాదు. ఆదరణ, సమాధానము, నెమ్మది దొరికే స్థలం ఎక్కడంటే నువ్వు ఆరాధిస్తున్న ఆరాధనలోకి నువ్వు వెళ్ళి, అయ్యా సమాధానం లేని స్థితిలో నేను ఉన్నానయ్యా, సమాధాన కర్తగా నాకు తోడున్నయ్యా, నీ సమాధానాన్ని నాకు అనుగ్రహించయ్యా అన్నప్పుడు వెంటనే మనిషి అంతా ఫ్రీ అయిపోతావు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. వెంటనే మనిషిలో ఉండే దుఃఖం అంతా తొలగిపోతుంది, వెంటనే బాధ తొలగిపోతుంది, వేదన తొలగిపోతుంది. కోట్లు ఉన్నప్పటికీ కూడా ఆ కోట్ల ద్వారా మనిషికి ఆదరణ లేదు. కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడ నెమ్మది లేదు. కానీ నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే నీకున్న సమస్యను బట్టి, నీకున్న భయాన్ని బట్టి, నీకున్న దిగులను బట్టి 5 నిమిషాలు నువ్వు ఉన్న స్థలాన్ని అయ్యా అని కన్నీరు కార్చు. హాగరమ్మ చేసింది. ఏమి లేని అరణ్య మార్గంలో పోతా ఉంది. నన్ను ఎవరు చూస్తారు, నాకేంటి నా పరిస్థితి, నేను చూస్తే గర్భవతిని, గర్భాన్ని దాల్చాను, తర్వాత నన్ను ఈ డెలివరీ ఎవరు చేస్తారో ఏమో అని నా పరిస్థితి ఏంటో, ఈ అరణ్యంలో నేను పోతా ఉన్నా. కానీ ఏంటి నా ప్రయత్నం, ఏంటి నా ప్రయాణం, ఏంటి నా సాగిపోయే ఈ జీవితం అనే ఆలోచన ఒక క్వశ్చన్ మార్క్ లో ఆమె జీవితం ఉండిపోయింది. ఆ క్వశ్చన్ మార్క్ లో ఉన్న ఆమె జీవితానికి దేవుడు ఏం చేశాడంటే ఆ క్వశ్చన్ మార్క్ ను తొలగించి, ఏ స్థితిలో పిలువబడ్డావో గుర్తుపెట్టుకో, నువ్వు శారమ్మ దాసివి. ఏ స్థితిలో పిలువబడ్డావో గుర్తుపెట్టుకో. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన నీవు గుర్తు పెట్టుకోకుండా కొంచెము ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసావేమో. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కొన్ని ఉద్యోగ స్థలాల్లో బయట ఎక్కువ తిరుగుతుంటాం కాబట్టి పరిచర్యలో కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ చాలా సార్లు మేము గ్రహించింది ఏంటంటే, ఒకప్పుడు వారికి ఏమీ లేకుండా ఉంటుంది. దేవుడు ఉన్న పాటున తన స్థితిని, తన తలని హెచ్చించి ఉంటాడు. ఒక ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఏదన్నా కానీ బాగా హెచ్చించి ఉంటాడు. హెచ్చించి ఉంటేనే ఏమైంటుంది అంటే, ఆ హెచ్చించినప్పుడు
పక్కన మనుషులు కనపరారు. ఒకప్పుడు ఉన్న స్వభావం వారికి ఉండదు, ఒకప్పుడు ఉన్న మాటల తీరు వాళ్ళకు ఉండదు. ఒకప్పుడు చక్కగా ఉన్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు మంచిగా మాట్లాడే ఉంటారు. కానీ తర్వాత వారి పరిస్థితి ఎక్కువగా అయినప్పుడు వారు మాట్లాడటానికి కూడా వారు సహకరించని మనుషులు కొంతమందిని చూస్తూ ఉంటాం. అందరూ అలా కాదండి, కొందరు మాత్రమే. కొందరిని ఆ స్థితిలో చూసాం. ఇంకా కొంతమంది ఉంటారు. ఎలా అంటే వారు ఉన్న ఉద్యోగ స్థితిని కూడా మర్చిపోయిన వారు ఎంతమంది ఉన్నారు. కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, మేడం మీరు ఇంత ఉద్యోగ స్థితిలో ఉన్నారు కదా, చాలా మంది నేను క్వశ్చన్ అడుగుతా, మీరు ఇంత ఉద్యోగ స్థితిలో ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇంత తగ్గించుకొని ఉంటారు మేడం అంటే, ఈ ఉద్యోగము దేవుడు నాకు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చింది ఆయన్నే. కానీ ఈ ఉద్యోగం ఈ సీట్లోనే బీపీఓ షుగరో లేకుంటే ఏదన్నా చిట్లే చచ్చిపోతే నువ్వు అక్కడికి రావాల్సిందే, నేను అక్కడికి రావాల్సిందే కదా, అది గ్రహించానమ్మా అంటారు. మనిషికి గ్రహింపు అవసరం. నిన్నందరూ పొగుడుతున్నారని చెప్పి, నిన్నందరూ హెచ్చిస్తున్నారని చెప్పి నువ్వు గర్వపడమాకు. ఆ మనసులే నిన్ను ఒకరోజు దించి పారేస్తుందని గుర్తుపెట్టుకో. అందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారని, అయ్యో నన్ను చక్కగా చూసుకుంటున్నారని అనుకుంటావు. కానీ వారి వల్ల ఇబ్బంది వస్తుందని గుర్తుపెట్టుకో. నీకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఒకవేళ బహుశా దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఆశీర్వదించినా ఏమి చెయ్యాలంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దీన స్థితిలో ఉండ నెరుగుదును, దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. పౌలు అంటున్నాడు, దీన స్థితిలో ఉండుట నేను నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో ఉండుట నేను నేర్చుకున్నాను. బహుశా మన మాట తీరులో మార్పు ఉండకూడదు, మన ప్రవర్తనలో మార్పు ఉండకూడదు, మన వ్యక్తిగత జీవితంలో మార్పు ఉండకూడదు. ఎప్పుడు అలాంటి మార్పు లేకుండా మన జీవితంలో ఉంటుంది అంటే, నిజమైన యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు బ్రతికినప్పుడు, నిజమైన దేవుని బిడ్డగా నువ్వు ఆయన దగ్గర లొంగిపోయినప్పుడు, నిజమైన ఆయన బిడ్డగా ఆయన స్వరూపాన్ని ధరించుకున్నప్పుడు, నిజమైన దేవుని బిడ్డగా నువ్వు ఆయనలో ఒదిగి నడుస్తున్నప్పుడు, తగ్గింపు కలిగి నడుస్తున్నప్పుడు నీ స్థితి మార్చబడుతుంది. అది ఉండదు. ఇప్పుడు ఒక సంఘానికి ఒక సేవకుడుగా చాలా మంది ఉంటారు. ఒక సేవకులుగా కానీ, ఒక విశ్వాసిగా కానీ, ఎవరన్నా కానీ మనల్ని హెచ్చిస్తున్నప్పుడు, బయట ఉద్యోగాల్లో హెచ్చిస్తున్నప్పుడు పౌలు గారిని మనం గుర్తు చేసుకోవాలి, పౌలు గారిని గుర్తు చేసుకోవాలి. కొంతమందిని చూస్తూ ఉంటా నేను, వాళ్ళు ఏదన్నా ఒక దేవుడు కొంచెం ఆశీర్వదించిన స్థితిలో ఉంటే, ప్రైజ్లాడు బ్రదర్ అంటే ప్రైజ్లాడమ్మా అంటారు. కొంతమందిని చూస్తూ ఉంటా, వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రైజ్లాడు బ్రదర్ అంటే, అక్క ప్రైజ్లాడు అక్క బాగున్నారా, పరిచర్య ఎట్లుంది, అది దేవుడు ఆశించే మనసు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. కొంతమందికి వందనాలని చెప్పిన వెంటనే ఆ వందనాలు చెప్పడానికి కూడా వందనాలండి, వందనాలు ఏంటండి, మనం చేస్తున్న భక్తి ఏంటి, మనం మాట్లాడే మాటలేంటి? నీకు సమయం ఉన్నా సమయం లేకపోయినా ఎదుటి వ్యక్తి వచ్చి నీ దగ్గర నిలబడ్డప్పుడు వెంటనే వందనాలని చెప్పి తప్పించుకొని పోవడం కాదు. కానీ వెంటనే ఎదుటి వారు వచ్చి నీకు చెప్పినప్పుడు, బహుశా వాళ్ళు చెప్పకపోయినా, వాళ్ళకు సమయం లేకపోయినా నువ్వు వారికి చెప్పు, వందనాలక్క, వందనాలన్నా, బాగున్నారా? ఒకవేళ దేవుడిని తెలుసుకుని వాళ్ళు నీకు ఎదురు పడినారా, పర్వాలేదు. కానీ వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలో వాళ్ళతో ఆ విధంగా మాట్లాడండి. ఒకవేళ దేవుణ్ణి తెలుసుకున్న వారు నీ దగ్గర నిలబడ్డప్పుడు, వందనాలండి, బాగున్నారా, పాప బాగుందా, అక్క బాగుందా, పిల్లలు బాగున్నారా అనే మృదువైన మాట తీరు మనందరికీ కలుగును గాక.
నీ ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వెలా ఈ వారం అంతా మంచిగానే ఉన్నావు కదా, కుటుంబ సమస్యలన్నీ బాగానే ఉన్నావు కదా అని అడిగితే ఏమన్నా సొమ్ము పోతుందా? కొంతమంది వందనాలంటే వందనాలు బాగున్నారా, ఆ మాటలోనే అర్థమైపోతుంది ఎలా వాళ్ళు పిలుస్తున్నారా అని. కాబట్టి నిన్ను ప్రతిదీ చూచేవాడాయన. అపోస్తులైన పౌలు అంటున్నాడు కదా, దీన స్థితిలో ఎట్లున్నావో సంపన్న స్థితిలో ఉండటానికి కూడా అదే అలవర్చుకో. అది ఎలా వస్తుంది? అది ఎలా కలుగుతుంది? అది ఎవరిని ఆరాధించడం ద్వారా వస్తుంది. ఎవరు దాన్ని నెరవేరుస్తారు అంటే నీ మోకాళ్ళు, 2 మోకాళ్ళు దైవ సన్నిధిలో 3 గంటల సమయంలో లేచి మోకరించినప్పుడు ఆ కృపను పొందుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. వెంటనే నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థనలు నడుస్తున్నప్పుడు, మోకాళ్ళలో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, నీ నోటితో ఆయనను స్తుతిస్తున్నప్పుడు, నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు, నీ లోపల ఉండే పాపపు స్వభావాలలో ఆయన చెప్తున్నప్పుడు వెంటనే లొంగిపోతావు, వెంటనే సరెండర్ అయిపోతావు, వెంటనే ఆయన దగ్గర సాగిలపడతావు. వెంటనే ఆ కృపనే నిన్ను ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తాది. ఆ కృపను నువ్వు కాళ్ళ తన్నుకునే వాడిగా ఉండకూడదు. ఆ కృపను నువ్వు దూరం చేసుకునే వాడిగా ఉండకూడదు. ఆ కృపను ఎలా ఉండాలి అంటే పొందుకోవాలా. ఆ కృపను ప్రతి దినము నువ్వు అనుభవించాలా. పొందుకున్న నీవు దాన్ని వదిలిపెట్టకూడదు. ఒక మనిషి ఎప్పుడు నీ ప్రవర్తన బయటపడతాదంటే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనం. మూస చేత వెండిని కొలిమి చేత బంగారమును తాము పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. అందరూ ఒకసారి చదవండి, అందరు చదవాల. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధింపవచ్చు. మూస చేత ఏం చేయవచ్చును? వెండిని పరిశోధించవచ్చును. అదే విధంగా కొలిమి చేత ఏం చేస్తారు? బంగారాన్ని కంసలి వాళ్ళుగా చేస్తుంటారు, చూశారు కదా. తర్వాత ఒక మనిషిని ఎప్పుడు మనం పరిశోధించవచ్చు అంటే తనకు కీర్తి కలిగినప్పుడు, తనను దేవుడు ఆశీర్వదించినప్పుడు, తనను ఒక ఉన్నత స్థితిలో పెట్టినప్పుడు వారి యొక్క స్వభావం అనేది బయటపడుతుంది. కానీ బయటపడిన మాత్రాన వారిని మనము దూషించకూడదు. వారి స్వభావం బయట పడినంత మాత్రాన వారిని హేళనగా మాట్లాడకూడదు. వారి స్వభావం ఇంతే కదా అని మనం అన్నట్ల మాత్రాన మనం లోపల మర్మరింగ్ చేయకూడదు, గొనగకూడదు, సనగకూడదు. ఏం చెయ్యాలంటే, అయ్యా ఆ బిడ్డలకు సహాయం చేయండి అయ్యా, మొదట ఏ స్థితిలో ఉన్నారో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉండుటకు కృప చూపించండి అయ్యా అని మనం వారి నిమిత్తం ప్రార్థించాలే. కానీ ఎవరిని చిన్న చూపు చూడడం కానీ, ఎవరిని తక్కువ అంచనా వేయడం కానీ, ఎవరి దగ్గర వారికంటే నేనే అని గొప్ప అని చెప్పుకోవడం కానీ, ఈ మాటలు ఒక క్రైస్తవ బిడ్డలుగా మనకు నోటికి తగదు. ఎందుకంటే నీ దేవుడు చూచే దేవుడు. హాగరమ్మ చెప్పింది అప్పుడే ఏమనంటే, అయ్యా నా గర్భంలో నేను శారాయి దాసిని అని చెప్పావు, నేను గర్భవతిని అని చెప్పావు, గర్భంలో ఉండేది కుమారుడు అని చెప్పావు, కుమారునికి ఈ పేరు పెడతావని చెప్పావు. చెప్పిన దేవుడు ఎవరంటే నువ్వు చూచుచున్నవాడవయ్యా అని హాగరమ్మ అప్పుడే చెప్పింది. నువ్వు కూడా భయం కలిగి ఉండాలి. నేను వెళ్ళే ప్రతి మార్గం ఆయనకు తెలుసు, నేను వెళ్ళే ప్రతి చోటు ఆయనకు తెలుసు, నేను తిరిగే ప్రతి స్థలం ఆయనకు తెలుసు. ఒక యవనస్తునిగా వర్తమానం వింటున్నావేమో, యవనస్తురాలుగా వర్తమానం వింటున్నావేమో, ఉద్యోగం చోటులో నుంచి ఉద్యోగం ఈ యొక్క వర్తమానం వింటున్నావేమో, లైవ్ లో కూర్చొని వర్తమానం వింటున్నావేమో. ఏ స్థితిలో ఉన్నా చూచే దేవుడు, ఆయన కార్యాన్ని చేసే దేవుడు నువ్వు నమ్మావు, విశ్వసించావు. కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే, మొదట ఏ స్థితిలో పిలవబడ్డావో ఆ స్థితిలోనే ఉండటానికి నువ్వు ఇష్టపడు అంటున్నాడు.
కాబట్టి నువ్వు మొదట ఏ స్థితిలో పిలవబడ్డావో అదే స్థితిలో ఉండు. కానీ నీ పై అధికారులను కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారిని కానీ కొంచెం గదమాయించినట్లు మాట్లాడొద్దు, కొంచెము వాళ్ళను హేళనగా మాట్లాడొద్దు, కొంచెము ఏదో ఇంట్లో అంత నాదే సాగిపోతుంది కదా, ఇంట్లో నేను చెప్పినట్టే అయిపోతుంది కదా, ఇంట్లో అంతా నేనే చెప్పిందే, నేనే రాజును, నేనే బంటునా అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే మనుషుల స్వభావాలు అట్లా అనుకుంటారు, కానీ ఆ మనుషులకు తెలియదు వారు లోపల తిట్టుకుంటుంటారని. పైకి మాత్రం నువ్వు గదమాయించినప్పుడు మాత్రం ఏమంటారంటే సరే 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 అంటారు. ఆ సరే అనడంలోనూ ఉంది తర్వాత. వీడేంద్ర ఎప్పుడు తలకాయలు తింటారా అనుకుంటారా అనకరా మనసులో నైజం. ఈమేంద్ర ఎప్పుడు తలకాయలు తింటాది అనుకుంటారా అనకరా మనసులో నైజం. ఏందో ఎట్టొచ్చిందో ఏమో ఈయనకి ఉద్యోగం అనుకుంటారు. దేవుడు ఎట్ట ఆశీర్వదించినాడో వీరిని బిజినెస్ లో అనుకుంటాడు, ఎట్ట ఆశీర్వదించినాడో వీరిని ఇట్లున్నారే ఏంది ఇట్లా అని అనుకుంటారు. ఒక క్రైస్తవునిగా నువ్వు ఈ వర్తమానం విన్నట్లుంటే ఒకవేళ బహుశా పోయిన నీ జీవితంలో ఈ 2025 సంవత్సరం 6వ మాసం వరకు కూడా నీ స్వభావం నువ్వు చెప్పినట్లే అందరు వినాలనుకున్నావేమో, కానీ ఈ రోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు చెప్పినట్లు అందరు వినాలనుకోవడం కాదు, కానీ నేను చెప్పినట్లు నువ్వు విను, నువ్వు చెప్పినట్లు అందరు వింటారు. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుద్దాం. నువ్వు మాట్లాడతా మృదువైన మాట తీరు ఆయన నేర్పిస్తాడు, నువ్వు కూర్చున్నట నేర్పిస్తాడు, నువ్వు పడుకున్నట నేర్పిస్తాడు, నువ్వు ఎక్కడ ఏ అధికారిని కలసాలో నేర్పిస్తాడు, ఎక్కడ ఏ బిజినెస్ ప్రారంభించాలో నేర్పిస్తాడు, ఎక్కడ ఏ పడిపోయాయో అన్ని ప్రకారాలన్నీ మళ్ళీ తిరిగి కడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుద్దాం. నేను చెప్పినట్టే వినాలంటే నువ్వు చెప్పినట్టు వింటే నీకు వచ్చేది ఏం లేదు, వాళ్ళకు వచ్చేది ఏం లేదు. ముందు నువ్వు దేవుని మాట వినవు. కొంతమంది కుటుంబ సమస్యలలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. భార్య గొడవ పడింది అనుకో, నేను ఎందుకు మాట్లాడతా ఆమెతోటి. భర్త గొడవ పడినాడు అనుకో, నేను ఎందుకు మాట్లాడతా ఆమెతోటి. అహం అడ్డొస్తుంది, గర్వం అడ్డొస్తుంది. అడ్డు రావడం వల్ల ఏమవుతుందంటే సంసారాలు చిన్న భిన్నమైపోతున్నాయి. లైవ్లో ఉంటున్న వారు, ఇక్కడ కూర్చున్నవారు, ఆ సంసారాలు చిన్న భిన్నమైపోయి పిల్లలు అనాథలైపోతున్నారు. ఆ సంసారాలు చిన్న భిన్నమైపోయి చదువులు ఆగిపోతున్నాయి పిల్లలవి. ఆ సంసారాలు చిన్న భిన్నమైపోయి ఉన్న పాటున ఉన్న సంతోషంగా నవ్వుకుంటూ కళ్ళ ముందు తిరుగున చిన్న పిల్లలు తల్లిదండ్రులు సరిగా దొంగలతనాలకు అలవాటు పడిపోతున్నారు, వ్యభిచారానికి అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే కుటుంబంలో ఉండవలసిన వారు చక్కగా లేరు, కుటుంబంలో ఉండవలసిన పనులు ప్రార్థన అక్కడ జరగటం లేదు. కాబట్టి తల్లి ప్రార్థన చేస్తుంటుంది, తండ్రి ప్రార్థన చేస్తుంటారు, కానీ వారిలో చావవలసిన అహము చచ్చిపోకనే పిల్లలకు అదే మా నాన్న కోపడ్డాడు, నేను కోపడితే ఏంటి, మా అమ్మ ఎప్పుడు మా నాన్నను ఇట్లాగే అనేది, మా నాన్న ఏమనకుండా బయటికి సైగ్గా వెళ్ళిపోయేవాడు అని పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒక క్రమము కలిగిన తల్లిగా నువ్వు మోకరించు, ఒక క్రమము కలిగిన తండ్రిగా నువ్వు మోకరించు. మోకరించినప్పుడు నీ పిల్లలు కూడా దానికి అలవాటు పడతారు. కానీ అలా అలవాటు లేకుండా నిష్ఠానుసారంగా నువ్వు బతికినట్లయితే నీ పిల్లలకు అదే అలవాటు పడుతుంది. ఒకవేళ గొడవ వచ్చిందా, భార్యాభర్తలకు కుటుంబంలో గొడవలు రావడం సహజం. ఆ గొడవలు వచ్చినప్పుడు ఇద్దరు దేవుని దగ్గర సరెండర్ అయిపోయి లొంగిపోవడం, రాత్రి అయ్యేసరికి ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థనలో మీరంతా ప్రార్థించిన తర్వాత మీరు లొంగిపోయి ఉన్నట్లయితే ఆ కుటుంబంలో గొడవలు ఉండవు, కోపతాపాలు ఉండవు, అసూయలు ఉండవు, కలహాలు ఉండవు. కొంతమందిని చూస్తూ ఉంటాం, జగడగొండి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడంటే ఎట్లా వదిలించుకోవాలి ఈమెనని చెప్పి, ఎట్లా వదిలించుకోవాలి ఇతన్ని అని చెప్పి మాటలతోటే ఆ మనిషిని కరగదిస్తూ ఉంటారు. మాటలు ఇప్పుడు బంగారాన్ని కొలిమిలో వేస్తాం, కానీ మూస చేత వెండిని, బంగారం చేత కొలిమి చేత బంగారం మనిషి కీర్తి చేత మనిషిని మనం ఏం చేయవచ్చు, పరిశోధించవచ్చు అంటున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే మాట బంగారం అయితే కొలిమిలో చేస్తారేమో, కానీ కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే మాటతోటే అవతలి వ్యక్తిని గాయపరుస్తారు.
కొంతమంది కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో నేను చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే వారి మాటలు, ఆ మాట గురి కొట్టేస్తారు. ఇంకా మాట అవతల నుంచి ఇంకా మాట రాకుండా ఆ మాటనే, వారి మాటనే అవతల వ్యక్తి నుంచి సమాధానం రాని స్థితిలో మాట ఉంటుంది. గురి కొట్టి వేసినప్పుడు కొంతమంది భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఒకరని చెప్పను కానీ లోపల కుమిలిపోతున్నారు, లోపల వేదన చెందుతున్నారు. కొంతమంది కుటుంబాలలో భార్యలను కానీ భర్తలు కానీ వదిలించుకోవడానికి ఏం చేస్తారంటే గురి పెట్టి మాటలు, వారిని గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది వదిలించుకోవటం కాదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే తను చెప్పిందే ఇంట్లో నెరవేరాలి, తను చెప్పిందే సాగాలి, తను చెప్పిందే వేదవాక్కు, తను చెప్పిందే అని వారు ఒక ప్లాన్ ప్రకారం వారిని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళు చెప్పిందే నడవాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం దేవుడు చెప్పింది నడవాలనుకోరు. నేను కరెక్ట్ అయిన స్థితిలో ఉన్నానా అనుకోరు, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానా అనుకోరు. ఒకవేళ దేవుని బిడ్డగా నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ పోతూ వెళ్తా వస్తూ ఉన్నావేమో, కానీ నేను చేస్తున్నది ఏంటి అని గ్రహింపులోకి నువ్వు ఇంకా రాలేదేమో, ఇంకా గ్రహించే స్థితిలోకి నువ్వు రాలేదేమో. ఇలాంటి మొదట్లో చెప్పినట్లు నేను జరగాలి, నేను చెప్పిందే జరగాలి అని హహము అడ్డొస్తే కాదు, కానీ అది తొలగించుకొని దేవుని సన్నిధిలో మోకరించు. ఈ లోక యాత్రలను ఎలా నడవాలో, ఆ పరలోక యాత్రలను వెళ్ళాలో దేవుడు నీకు నేర్పించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే నీ దేవుడు ఎలాంటి వాడు అంటే సముద్రంలో ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన యేసయ్య ఆయన నడవటానికి మార్గాన్ని సిద్ధపరిచేవాడు. ఇశ్రాయేలు ప్రజలను సముద్రంలో ఆరిన నేలలో బురదంటకుండా నడిపించిన దేవుడు, బురద అంటకుండా తీసుకెళ్లిన దేవుడు. ఈ మార్గంలో గచ్చ పొదలు, రాళ్ళు, ముళ్ళ గంపలు అన్ని నువ్వు వెళ్తున్నాయి సంసార యాత్రలో ఈ లోకంలో వస్తాయి. కానీ అవేవి తగలకుండా నిన్ను తన అరచేతుల మీద పెట్టుకొని తీసుకెళ్లి నిన్ను నడిపించేవాడు. నేను ఆరాధిస్తున్నా, మీరు కూర్చొని వింటున్న దేవుడు. అందుకే అంటాడు కదా, ముదమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవేరకు కాచి కాపాడు వాడను నేనే. ముదమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటా. ఒక తల్లి అంటాది ఏమని అంటే, ఒరే నిన్నెంతసేపు ఎత్తుకోలరా, చంకనొస్తుంది అంటాది. ఒక తండ్రి అంటాడు, ఇంకెన్ని రోజులు నేను కుటుంబ భారాన్ని మోయాలిరా, నీకు ఇంకా గడ్డాలు వచ్చాయి, మిసాలు వచ్చాయి, నువ్వు యాదొక ఉద్యోగం చూసుకోరాదా అంటాడు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అలా చెప్పేవాడు కాదు, నువ్వు కూర్చొని వింటున్న దేవుడు అలా చెప్పేవాడు కాదు. అర్థం కాని సమయంలో, వేదన చెందుతున్న సమయంలో, అరణ్య మార్గంలో నువ్వు వెళ్తున్న సమయంలో, ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నా వెంటనే నీకు చెప్పేవాడు ఏమని అంటే, నీ మార్గంని నేను సరళం చేస్తా, అరణ్యంలో నీకు త్రేవను చూపిస్తా. అందుకే నీకు నేను ఏ స్థితికి నువ్వు వెళ్ళినా ఆ స్థితిలో నేను మార్గాన్ని ఏర్పరుస్తా. గట్టిగా చప్పట్లు కొట్టిన ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అర్థం మనుషులకు అర్థం కాదు, మనుషులకి ఇదేది అర్థం కాదు. మనకేం అర్థమైందంటే, అయ్యో ఆ సమస్య వచ్చి నా నెత్తిన పడిందే, ఆ ఇబ్బంది వచ్చి నా కుటుంబంలో పడిందే, ఈ పెద్దోడు వచ్చి సమస్య తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడే, ఈ చిన్నోడు వచ్చి సమస్య తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడే, పాప ద్వారా నేను ఇంత కుమిలిపోతున్నానే, బిడ్డల భవిష్యత్తు కూడా ఈ విధంగా అల్లాడిపోతున్నానే, నా జీవితం ఇలా సమస్య పోతుందే, అయ్యో నా భర్త తాగుడు ఎప్పుడో అనేదే నీకు ఆ క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. కానీ అటన్నిటిని పైనుండి ఆయన చూస్తున్నాడని నీకు అర్థం కాదు. హాగరమ్మకు అర్థం కాలే, షారాయిని దమాయించింది, షారాయి కూడా ఆమె ఇంట్లోంచి గెంటేసింది. మార్గం తెలక వెళ్ళిపోతా ఉంది, మార్గం ఏదో తెలియలేదు. కానీ ఆ మార్గంలో కూడా యెహోవా దూత ఆమె దగ్గరికి వచ్చి ధైర్యపరిచింది. ఈ రోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఏమని అంటే, నా మార్గం నేను రుచి చూశావు, తప్పిపోయావు, తొలగిపోయావు, ఎన్నో ఆదివారాలు దొంగలించావు, ఎన్నో ఉపవాస ప్రార్థనలకు రాకుండా ఆగిపోయావు, కానీ నా మార్గాన్ని చూచావు, చూచిన నీవు దానిలోంచి తొలగిపోతున్నా నేను సిట్రై చేస్తున్నా, మళ్ళా సవరిస్తున్నా. నీ యొక్క మార్గాన్ని మళ్ళీ ఆశీర్వదించడానికే మొదటగా నీలో ఏముండాలంటున్నా నేను. ఫస్ట్ చెప్పినట్లే ఏముండాలని చెప్పాడు దేవుడు, సిన్సియారిటీ ఉండాలి, రెండోదిగా తగ్గింపు ఉండాలి. పూర్వస్థితిని నువ్వు మర్చిపోక ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి గణపరచడం నువ్వు నేర్చుకో అంటున్నాడు. హాగరమ్మ
ఏమని బాధపడుకుంటుందో వెళ్ళిందో తెలియదు, కానీ నువ్వు మాత్రం దేవుని పోలికగా పుట్టిన కుమారుడివి, కుమార్తెవు. ఆయన రక్తంలో బాప్తిసం తీసుకున్న వాడివి. ఆయన రక్తంలో పాప క్షమాపణ నీకు దొరికింది. ఆయన రక్తంలో నీకు నిత్య జీవం దొరికింది. దొరికిన నిన్ను హాగరమ్మనే దర్శించిన దేవుడు నీ కుటుంబాన్ని వదిలిపెడతాడా? నీ బిడ్డలను వదిలిపెడతాడా? నీ పిల్లలను వదిలిపెడతాడా? నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టే దేవుడులే కాదు, కానీ నీ అంతటా నువ్వు చెయ్యి వదిలిపెడతావేమో, కానీ ఆయన మాత్రం ఎప్పుడు నీ చెయ్యి పట్టుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుద్దాం. హాగరమ్మకు శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కానీ తిరిగి కొద్ది రోజులు అక్కడే శారాయి దగ్గరనే ఉండని చెప్పాడు. నీకు చెప్తున్నాడు, ఈ లోకము ఒక శాశ్వతము కాదు. ఈ లోకంలో ఉన్నవి శాశ్వతము కాదు. కనిపించే ఈ రంగుల వలయము ఈ లోకం మాత్రమే, కానీ నువ్వు చనిపోయేటప్పుడు ఒక చిల్లి గవ్వ కూడా పైకి తీసుకెళ్ళలేవు. ఒక చిల్లి గవ్వ కూడా నీ ఒంటి పైన ఉంచరు. ఒక చిల్లి గవ్వ కూడా ఏది కూడా ఉండదు. ఈ లోకం ఒక రంగుల వలయం, అంతలో కనిపిస్తుంది, అంతలోనే మాయమైపోతాయి. మాయమైపోయా ఈ లోకంలో నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు? ఆ మేడలు కొనాలని, ఆ మిద్దెలు కొనాలని, ఆ రంగుల వలయంలో ఊగాలని, ఆ రంగుల వలయంలో నేను ఆనందించాలని నువ్వెందుకు దేవుని సన్నిధానాన్ని దూరం చేసుకుంటున్నావు? ఎందుకు లెక్కకు మించిన సమస్యలు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు? ఎందుకు దేవుని సన్నిధిని నువ్వు దూరం చేసుకుంటున్నావు? దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు, కానీ ఈ లోకంలో పరలోకంలోను నేను నీకు శాశ్వతంగా ఉండే దేవుడను, నేను శాశ్వత శోభాతిశయముగా మార్చగలిగిన గొప్ప దేవుడను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని గణపరుద్దాం. ఎప్పుడైతే కృప ద్వారా మనము ఆయనను గణపరచడం ప్రారంభిస్తామో, దేవుడు మన జీవితంలో కూడా అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుణ్ణి కృతజ్ఞతతో మనం స్తుతించటం. ఆ కృతజ్ఞతతో మనం స్తుతించటం. రాత్రంతా దేవుడు నిన్ను కాపాడు. ఉదయకాల సమయంలో లేచి, అయ్యా యోబు ఇంటి చుట్టూ పిల్లల చుట్టూ కంచె వేసినట్లుగా, అయ్యా నేను వేకువజామున లేచి నా పిల్లల నిమిత్తం కంచె వేస్తున్నానయ్యా. నా పిల్లల నిమిత్తం ప్రభా ఈ దినమంతట్లో స్కూల్కి వెళ్తుండగా కాపాడండి అయ్యా. నా భార్య డ్యూటీకి వెళ్తుండగా కాపాడండి అయ్యా. నా భర్త డ్యూటీకి వెళ్తుండగా కాపాడండి అయ్యా. నా పిల్లలు డ్యూటీకి వెళ్తుండగా కాపాడండి అయ్యా అని నువ్వు మొరపెట్టడం ప్రారంభించు. ఆ కృతజ్ఞతతో నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే నీ పైన కృపాధికం అవుతుంది. ఆ కృపగల దేవుడు నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఒకరోజు ఒక ఆటో ఎక్కాను ఇంటి దగ్గర నంద్యాలలో. ఒకడు అంటున్నాడు, పక్కన ఒక అన్న, ఇద్దరు అన్న వాళ్ళు ముందర కూర్చున్నాడు. ఒక అన్న అంటున్నాడు, ఒరే చచ్చిపోయినప్పుడు శవాల పైన 5 రూపాయల బిల్లలు 2 రూపాయల బిల్లలు చల్లుతారు ఎందుకురా అంటున్నాడు. ఈ పక్కన ఆయన చెప్తున్నాడు, అరే బతికినప్పుడు వాటి కోసమే కదరా పరుగున పరిగెత్తాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన లేచి తీసుకుంటాడా? ఎటు తీసుకెళ్ళాడు కదా. తీసుకెళ్ళాడని చచ్చేటప్పుడు కూడా డబ్బులు చల్లుతాం లేరా అని చల్లుతున్నారా అంటున్నాడు. మనిషి అది గ్రహించగలుగుతున్నాడు. ఏమని? చచ్చిపోయిన తర్వాత 1 రూపాయి కూడా లేచి తీసుకోలేడు. 1,00,000 రూపాయలు అక్కడ వేసినప్పటికీ కూడా తీసుకోలేడు. 10 లక్షల కట్టలు అక్కడ వేసినప్పటికీ కూడా తీసుకోలేడు. కానీ బ్రతికినప్పుడు మాత్రం దానికోసం ఎన్ని అన్యాయాల పనులు చేస్తారు, ఎన్ని అక్రమమైన పనులు చేస్తారు. ఆ డబ్బు కోసము ఎంతమంది బంధువులు కొట్టుకొని చేస్తారు. ఆ డబ్బు కోసము ఎంతమంది కుటుంబంలో భార్యాభర్తలు గొడవ పడతారు. ఆ డబ్బు కోసము ఏవేవి చేస్తారో చూడండి. కానీ దేవుడు చెప్తున్నాడు, బాప్తిసం తీసుకున్న మొదట్లో నువ్వు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించావో, బాప్తిసం తీసుకున్న మొదట్లో దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించావో, బాప్తిసం తీసుకున్న మొదట్లో దేవుణ్ణి ఏ విధంగా గణపరిచావో, ఈ మందిరానికి వస్తున్న మొదట్లో ఏ విధంగా నీ భక్తి జీవితం ఉన్నదో, నీ పునాది ఏ విధంగా ఉన్నదో, ఈరోజు ఆ భక్తి జీవితం ఏమైపోయిందో ఒకసారి ఆలోచన చేసుకో. శారాయి దగ్గర హాగరమ్మ తల్లి ఒకప్పుడు లోబడి లొంగిపోయి ఉన్నది. కానీ ఎప్పుడైతే హాగరమ్మ గర్భం తెరవబడిన వెంటనే ఈమెకు వచ్చింది రోషం, ఈమెకు వచ్చింది పౌరుషం, ఈమెకు వచ్చింది లోపల సనుగుడు గొనుగుడు మనసు. అదే ఏం చేసింది?
ఆ సనుగుడు గొనుగుడు మనసు, ఆ గర్వపు ఆత్మనే ఈడ్చుకపోయి ఏం చేసింది? అరణ్యంలో పడగొట్టింది. నిన్ను కూడా సనుగుడు గొనుగుడు అనే మనసుతో నువ్వు ఉంటున్నావేమో, లేకపోతే గనుక నేనే హెచ్చు నేనే పెద్ద అని చేసుకుంటున్నావేమో, అది పాపము. ఆ పాపమే నిన్ను ఒక రోజు నరకానికి ఈడ్చుకపోతాదని గ్రహించు. మన మాట ఎప్పుడు కూడా మృదువైన మాట తీరుగా ఉండాలా. మన మాట ఎప్పుడు కూడా ఇతరులను గాయపెట్టే మాటగా ఉండకూడదు. మన మాట ఎప్పుడు కూడా ఇతరులను కించపరిచే మాటలుగా ఉండకూడదు. మన మాట ఎప్పుడు కూడా ఇతరులకు ఆదరణ కలిగించే మాటలుగానే ఉండును గాక. హాగరమ్మ ఏం చేసింది? శారై తల్లిని ఏమేమో చేద్దాం అనుకుంది. తర్వాత ఏమైంది? శారమ్మని ఇంట్లోంచి గెంటేసింది. కానీ నీ దేవుని దగ్గర నీ మాట సరిగా లేకపోతే, నీవు మందిరానికి వస్తున్న నీవు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న నీవు, బల్లలో పాలిబాబుందులు పొందుతున్న నీవు, నీ మాట తీరు, నీ చూపు, నీ ప్రవర్తన ఏదైనా సరిగా లేకపోతే నిన్ను కూడా దేవుడు చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు. కానీ ఒక రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు, 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, 3 సంవత్సరాలు చూస్తాడు. కానీ సమయం ఇచ్చినంత వరకు సమయం ఇస్తాడు. సమయం ఇచ్చిందని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతే దానికి ఇవ్వవలసిన శిక్ష ఆయన ఇస్తాడు. ఆ శిక్ష నీ పైన, నీ పిల్లల పైన, నీ కుటుంబం పైన మాత్రమే ఆ యొక్క శిక్ష పడకుండా నువ్వు వెంటనే సరి చేసుకున్నట్లయితే నీ జీవితం ధన్యకరం అవుతుంది. ఒకవేళ ఇంకా బాప్తిసం తీసుకోలేదా, ఇంకా రక్షణలోకి రాలేదా, ఇంకా పాప క్షమాపణ పొందలేదా, ఇన్ని రోజులు నీకు ఇష్టం వచ్చిన పనులన్నీ చేసావా, ఈ రోజు చెప్తున్నాడు, నేను ఆశీర్వదించే దేవుడని మాత్రమే కాదు, నేను అరణ్యంలో మార్గం చూపించే దేవుడని మాత్రమే కాదు, కానీ నిన్ను శిక్షించే అధికారమైన, నిన్ను గద్దించే అధికారమైన, నీ పైన ఏది చెయ్యాలన్నా కూడా నాకు ఒక అధికారం ఉంది. ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నువ్వు నేను అనుభవించవలసిన ఆ శిక్షణ అంతా కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి బాప్తిసం తీసుకోలేదా, బాప్తిసానికి సిద్ధపడు. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు అబ్రహాము, శారాయి, హాగరమ్మది కుటుంబ సమస్య. ఈ కుటుంబ సమస్యను కట్టాడు దేవుడు. నీ కుటుంబ సమస్య ఏదైనా కడతాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, ఇంకొక 5 నిమిషాల్లో వర్తమానాన్ని ముగిస్తాను. రెండోదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన మా 31:12 అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాబాను నీకు చేయుచున్న యావత్తును చూచి తిని. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మన మహిమ పరుద్దాం. మనం పై వచనాల్లో చూసినట్లయితే ఇంతసేపు కుటుంబ సమస్యలలో దేవుడు మార్గాన్ని ఏర్పరిచాడు. హాగరుకు, అబ్రహాముకు, శారాయికి. కానీ ఆ కుటుంబ సమస్యలు మనం నేర్చుకునేది ఏంటంటే, కుటుంబ సమస్యలను కట్టే దేవుడు ఆయన. ఒక యవనస్తురాలైనా ఏదైనా కూడా ఏ దాంట్లో నువ్వు వెళ్తున్నా ప్రతి మార్గంలో ఆయన చూసి నీ ప్రతిని బంధకాన్ని తెంచే దేవుడు ఆయన అని మనము మొదట్లో చూసుకున్నాం. రెండోది ఏంటంటే, ఆస్తి పంపకాలలో ఇక్కడ మనము లాబాను, యాకోబును చూస్తున్నాం. లాబానుకు అన్యుడు, విగ్రహారాధన చేసేవాడు అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. యాకోబు దేవుణ్ణి నమ్మిన ఆయన. ఎప్పుడైతే యాకోబు లాబాను ఇంట్లో అడుగు పెట్టాడో, అడుగు పెట్టిన వెంటనే లాబాను అభివృద్ధిలోకి వచ్చాడు, ఆశీర్వాదంలోకి వచ్చాడు. అప్పుడు రాహేలు కోసం కొలువు చేశాడు. రాహేల్ ఇవ్వకుండా యాకోబుకి ఎవరినిచ్చాడు? లేయమ్మనిచ్చాడు.
రాహేల్ కోసం, ఇద్దరి కోసం 21 సంవత్సరాలు లాబాను దగ్గర ఏం చేశాడు? కొలువు చేశాడు. అయినప్పటికీ కూడా తనలో సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. ఏదో పోగొట్టుకున్న వాడి లెక్క ఉన్నాడు. ఒకరోజు చెప్తున్నాడు, అదే అధ్యాయంలో 31:6 మనం చూసినట్లయితే, నా తండ్రికి నా యావదాస్తిలో కొలువు చేసి తిని, మీ తండ్రికి నా యావదాక్తిలో కొలువు చేసి తిని మీకు తెలిసే ఉన్నది. రాహేలుతో లేయమ్మతో చెప్తున్నాడు, నేను నా వయసు అంతటిని మీ ఇంటిలోనే కొలువు చేసి తిని, అయినప్పటికీ కూడా నాకు న్యాయం అనేది జరగలేదు అంటున్నాడు. జరగలేదని చెప్పి లాబాన్ దగ్గర అంటున్నాడు, నేను ఇంతగా మందరం మేపుకొని వస్తున్నాను కదా, మళ్ళీ నాకేంటి జీతం అంటుంటే, యాకోబుతో అంటున్నాడు లాబాను, ఏమని అంటున్నాడంటే, పొడలు గలవి చారలు, చారలు అంటే మచ్చలు గలవి అన్ని నీవే అంటున్నాడు. అక్కడ మందలో మామూలుగా పొడలు గలవి చారలు గలవి పుట్టడం చాలా అరుదు అని లాబానుకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, పొడలు గలవి మచ్చలు గలవి నీవి, మిగతావి అన్ని నావి అంటున్నాడు. ఆ సమయంలో అక్కడ మందంతా కూడా పొడలు గలది మచ్చలు గలది మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో లాబాన్ ఏం చేశాడంటే, తనకు ఏది ఇవ్వటానికైనా కూడా తనను మోసం చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆ సమయంలో దేవుడు తన దూత ద్వారా తనను ధైర్యపరుస్తున్నాడు. ఏమని అంటే, లాబాను నీ జీవితంలో చేసిన ప్రతిదీ నేను చూచి తిని, గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ నీ ఆస్తి పంపకాలలో తేడాలు ఉండొచ్చు, నీ వ్యక్తిగత ఆస్తులలో తేడాలు ఉండొచ్చు, నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా నీకు జీతం అనేది దొరకకపోవచ్చు, ఎన్ని సంవత్సరాలు చేసినా నీతో పని చేపించుకుంటూనే ఉన్నారు, కానీ ఎంత మాత్రము కూడా నీకు డబ్బు ఇవ్వటానికి వచ్చేసరికి నీ మీద సనుగుతున్నారేమో, నీ మీద గొణుగుతున్నారేమో, నీ మీద ఏవేవో చేస్తున్నారేమో. యాకోబు జీవితంలో చేశాడు ఏంటంటే, లాబాను జీవితంలో, యాకోబు నీ జీవితంలో లాబాను ఏమేమి చేశాడు? యాకోబు నువ్వెందుకు గాబరు పడతావు? నువ్వెందుకు దిగులు చెందుతావు? లాబాను నీ జీవితంలో చేసినదంతా నేను చూచాను అంటున్నాడు. బహుశా నువ్వు కూడా మనుషుల దగ్గర మోసపోయి వర్తమానం వింటున్నావా? నేను ఇంత పని చేశానే, నేను ఇంత చేశానే, అయినప్పటికీ ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడి లోకం? వీళ్ళెక్కడి మనుషులను అనుకుంటున్నావా? మనుషులను బట్టి బాధపడుతున్నావా? తన భార్యలతో అంటున్నాడు, అమ్మా లేయమ్మా, అమ్మ రాహేలు, నా దగ్గర మేళ్లు పొందుకున్నాడు, ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు, ఆశీర్వదింపబడినప్పటికీ కూడా నన్ను గుర్తు పెట్టుకునే స్థితిలో ఉన్నాడు అని తన భార్యలతో ఇద్దరితో చెప్తున్నాడు. లాబానుకు కావాల్సింది ఏంటంటే డబ్బు, యాకోబుకు కావాల్సింది ఏంటంటే భార్య పిల్లలని మనం లేఖనాల్లో చూస్తున్నాం. కొంతమంది అనుకుంటుంటారు డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అని, డబ్బుతో ఏమైనా చేయవచ్చు అని. డబ్బుతో ఏది సాధించలేము. ఇలాగ చెప్పినట్లు డబ్బుతో కొన్ని అవసరాలు మాత్రమే దొరుకుతాయి, కానీ సమాధానము, నెమ్మది, ఆదరణ దొరికేది ఎక్కడంటే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు మాత్రమే అవి పొందుకోగలవు. కానీ డబ్బుతో ఏ పనులైనా జరుగుతాయి, డబ్బుతో ఏదైనా చేయవచ్చు, డబ్బుతో ఏదైనా పొందుకోవచ్చు అనుకుంటాము, కానీ ఆ డబ్బు కొద్ది రోజులు మాత్రమే నీ దగ్గర బీరువాలో దగదగదగ మెరిసిపోతుంది, నీ పర్సులో దగదగదగ మెరిసిపోతుంది. కానీ అదే ఆరోగ్యం నీ దగ్గర లేకపోతే ఆ డబ్బు నువ్వు సంపాదించలేవు, ఆ సమాధానాన్ని నువ్వు చూడలేవు, ఆ నెమ్మదిని చూడలేవు, ఆదరణను చూడలేవు. ఎప్పుడు చూడగలవంటే నిజ దేవుడైన యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు. భార్యలతో చెప్పినా ఆయన యాకోబు సమస్య తీరలే, ఎవరితో చెప్పినా యాకోబు సమస్య తీరలే. లాబాను మోసం చేశాడు, కానీ లాబాను అన్యుడే. యాకోబు దేవుని నమ్మాడు, దేవుని ఆశీర్వాదం చూశాడు. కానీ నువ్వు కూడా అన్యజనుల మధ్య నువ్వు అవమానించబడతాం దేవుని చిత్తము కాదు, కానీ
అన్ని జనులు కావచ్చు, విశ్వాసుల మధ్య కావచ్చు, ఎక్కడైనా నువ్వు అవమానించబడటం దేవుని చిత్తం కాదు. మొదటిది అరణ్యంలో మార్గాన్ని హాగరమ్మకు చెప్పాడు. రెండోది ఆస్తి పంపకాలలో యాకోబుకు న్యాయం చేసిన దేవుడు నీకును న్యాయం చేస్తాడు. నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి నువ్వు గర్వపడొద్దు, నీకున్న బంధుబలగాన్ని బట్టి గర్వపడొద్దు, నీకున్న ఆస్తుపాస్తులను బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి గర్వపడొద్దు. కానీ నువ్వు గర్వపడవలసింది ఏంటంటే, నా దేవుడు చక్కటి ఆరోగ్యంతో నన్ను నింపాడు, నా దేవుడు మంచి ఆయుస్తో నన్ను నింపాడు, నా కుటుంబాన్ని ఆయుస్వంతుల లెక్కలో ఆరోగ్యవంతుల లెక్కలో ఉంచాడు, ఆయనే నా కుటుంబాన్ని నడిపిస్తాడు, నేను ఆయన దగ్గర లొంగిపోతానని నేను లొంగిపో. పూర్వంలో ఏ విధంగా అయితే దేవుని దగ్గర లొంగిపోయావో, పాతప్పుడు కొత్తలో బాప్తిసం తీసుకున్న కొత్తలో మెల్ల మెరిసిపోయి పరిగెత్తుకుంటా మందిరానికి వచ్చావు కదా, ఇప్పుడు చూస్తే ఏం ప్రార్థన ఏమో అంతా అయిపోయింది అనుకుంటున్నావు. అదేమీ అయిపోలే, కానీ దేవుడు నిన్ను మళ్ళీ పునఃప్రారంభిస్తాను అంటున్నాడు. కాబట్టి నీ ప్రార్థన జీవితం పడిపోయిందేమో, ప్రార్థన అనే బలిపీఠం కూలిపోయిందేమో, ప్రార్థన బలిపీఠం కూలిపోయి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో సొమ్మసిల్లిపోతున్నావేమో, కానీ నీ జీవితం ఏదైనప్పటికీ ఏమైనప్పటికీ నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. పౌలు అన్నట్లు సంపూర్ణ స్థితిలో, దీన స్థితిలోను సంపూర్ణ స్థితిలోను ఒకటే ఉంటానన్నట్లుగా నువ్వు ఒకే స్థితిలో ఉండు. అదే స్థితి నిన్ను తుద వరకు నీకు నమ్మకంగా నిలబెట్టి ఆ కానాన్ అనే పరలోక యాత్రలో నిన్ను నడిపిస్తుంది. కాబట్టి కుటుంబంలో ఏ శోధన కావచ్చు, ఏ బాధ కావచ్చు, ఏ ఇబ్బంది కొలిమిలో నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నిన్ను చూచే ఆయన ఒక ఆయన ఉన్నాడు. చూచిన ఆయన నీకు న్యాయం చేస్తాడని గుర్తుపెట్టుకో. అంత మాత్రమే. కానీ నేను ప్రార్థన చేస్తున్నా, నాకు సమాధానం దొరకటం లేదు, నెమ్మది దొరకటం లేదు, ఆదరణ దొరకటం లేదు అని కృంగిపోమాకు, కుమిలిపోమాకు. కొన్ని మనం యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ చూసినప్పుడు కొన్ని వార్తలు వింటుంటే మనసు తరుక్కుపోతుంది, మనసు బాధపరచబడుతుంది. ఒక 6 నెలల కిందట ఒక న్యూస్ చూశాను యూట్యూబ్లో. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒక భార్య, ఒక కుటుంబంలో ఏదో గొడవ జరిగి ఒక 3 సంవత్సరాల పాప లేకుంటే 2.5 సంవత్సరాల పాపను తీసుకొని వాళ్ళ అక్క ఏదో పక్క ఊర్లోనో ఉందనేసి ఆమె వెళ్ళిన తర్వాత బంధువులు ఎలాంటి వారండి, ఒక పూట అన్నం పెడతారు, 2 పూట అన్నం పెడతారు, 3 పూటలు అన్నం పెడతారు. 2 పూటలు అన్నం పెట్టారు. తర్వాత వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళు ఆ పిల్లను తల్లిని ఇరసబెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ పనులకు వాళ్ళు. ఆ తల్లి ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో వాళ్ళందరూ పొలాలకు వెళ్ళిన తర్వాత తన కుమార్తెను తీసుకొని వెళ్ళి దగ్గర ఉన్న దట్టమైన అడవి ప్రాంతం, అది అడవి ప్రాంతంలో ఉరి వేసుకొని చచ్చిపోయింది. చనిపోయినప్పుడు ఆ పాప తల్లిని అట్లే పట్టుకొని, తల్లి చనిపోయిన విషయం ఏం తెల్లు, అట్లే పట్టుకొని ఏడ్చుకుంటూ 2 రోజులు గడిచిన తర్వాత ఆ పాప దిగి చిన్నగా రోడ్డు పైకి వచ్చి రోడ్డు పైన ఉన్న వాళ్ళకు తల్లిని చూపించింది. ఎంత దారుణం! ఎందుకు ఆ తల్లి బాధపడిందో, వేదన చెందిందో ఎవరు అర్థం చేసుకోలేదనో, ఒకవేళ ఏ స్థితి గుండా తల్లి వెళ్ళిందో తెలియదు. కానీ ఈ ఇంట్లో నాకు ఆదరణ దొరకలేదు, కానీ ఆదరణ నా అక్క దగ్గరన్నా దొరుకుతుందేమో వెళ్ళింది. అక్క దగ్గర ఆదరణ దొరకలే, ఎక్కడ ఆదరణ దొరకలే. కాబట్టి తనకు ఏమి తోచని స్థితిలో ఒక అరణ్య మార్గంలో వెళ్ళి అరణ్య మార్గంలో ఉరి వేసుకొని చనిపోయిన ఘటన చూశా. నా హృదయం చలించిపోయింది. అయ్యా, ఏంటి ప్రభువా, బిడ్డల జీవితాలు నీకు సమస్తము తెలుసు, ఈ బిడ్డలు ఇలా అయిపోతున్నారంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉందో అని. కాబట్టి మీరు ఆలోచన చేయడం మానండి, ఆలోచించడం ప్రారంభించండి. ఆలోచన చేయటం ద్వారా మురడు ఎక్కువ చేయలేం, మురడు తక్కువ చేయలేం. కానీ ప్రార్థన ప్రారంభిస్తే ఆ కుమార్తె అరణ్య మార్గంలో వెళ్ళి తన తల్లికి, బిడ్డకు తల్లి లేని లోటు నిలబెట్టింది. కానీ ఎవరు తనని అర్థం చేసుకోలే. మీరు కూడా ఎవ్వరు అర్థం చేసుకోలేదని ఇలా అనర్థాలకు పాల్పడకండి. కానీ
అర్థం చేసుకొని చూచే దేవుడు ఒకరోజు నీకున్నాడు. ఏ బిజినెస్ నువ్వు చేయాలో ఆయనకు తెలుసు. ఏ ఉద్యోగంలో ఏ స్థలంలో నేను నిలబెట్టాలో ఆయనకు తెలుసు. ఏ స్థితిగతి గుండా నేను తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. బాధ వస్తుంది, వేదన వస్తుంది, కృంగుదల వస్తుంది, నీ యొక్క స్థితి దిగజారిపోతుంది. కానీ భయపడొద్దు. నీ పక్కన ఉన్న వారే నిన్ను మోసం చేసే రోజులు కూడా వస్తాయి. నీ పక్కన బిజినెస్గా ఉండి పార్ట్నర్షిప్ అంటారే, వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. సొంత అల్లుడిని లాభాను మోసం చేసిన జనాలలో మనం బ్రతుకుతున్నాం. చుట్టుపక్కల వారి ద్వారా మోసాలు వస్తాయి, అపాయాలు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి. కానీ తట్టుకునే శక్తి మనకు చాలదు. ఆ తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పై నుంచి నీ పైకి దిగి వచ్చినప్పుడు నువ్వు సింహం లాగా ధైర్యంగా నిలబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుద్దాం. మాకు రాలేదా ఆటలపోట్లు, మాకు రాలేదా సమస్యలు, మాకు రాలేదా ఇబ్బందులు? ఎన్నో వచ్చాయి. మీరు మాకు సమస్యలు చెప్తారు, కానీ మీకు మేము సమస్యలు చెప్పాం. ఎందుకంటే సమస్యలు చెప్పే స్థలం అక్కడ పోయి ఏడుస్తాం. అయ్యా ఈ శ్రమ కొద్ది రోజులేనయ్యా, ఈ బాధ కొద్ది రోజులేనయ్యా, ఈ నిందలు కొద్ది రోజులేనయ్యా, ఈ హేళనలు కొద్ది రోజులయ్యా, మా తల ఒక రోజు ఎత్తుతావయ్యా, ఈ పరిచర్యను రైజ్ అప్ చేసే రోజు ఒక రోజు నువ్వు ఉంచావయ్యా, ఈ యొక్క సంఘాన్ని పైకి ఎత్తబడే రోజు ఒక రోజు ఉంచావయ్యా, మా పరిస్థితులను తారుమారు చేసే ఒక రోజు ఉంచావయ్యా అని అక్కడ పాదాలు పట్టుకుంటాం. మీకు మాత్రం ధైర్యంగా వచ్చి నిలబడతాం, మీకు మాత్రం ధైర్యంగా వర్తమానాన్ని అందిస్తాం, ధైర్యంగా ఉంటాము. కానీ మీకున్న సమస్యల కంటే అధికమైన సమస్యలు మా ఎదుటనే ఉంటాయి. ఎంతమంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కానీ ఎన్ని సమస్యలు ఉంటాయి, కానీ స్థిరంగా దేవుడు మా మధ్య ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుతాం. కాబట్టి నిందలు వస్తున్నాయని, హేళనలు వస్తున్నాయని, అవమానాలు వస్తున్నాయని అనర్థాలకు పాలు పడకండి. ఎందుకంటే అనర్థాలకు పాలు పడడం దేవుని చిత్తం కాదు. నీ కుటుంబంలో తీరని శోకాన్ని నువ్వు మిగిలిస్తావు, తీరని వేదనను నువ్వు మిగిలిస్తావు, తీరని బాధను నువ్వు మిగిలిస్తావు. కానీ నువ్వు చేయవలసింది ఏదంటే నువ్వు లొంగిపో. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర. హాగరమ్మ చేసిందంటే, అయ్యో దేవుని దూత నా దగ్గరికి వచ్చి చెప్పింది, తిరిగి వెళ్తా శారయ్య దగ్గరికి వెళ్ళి అనింది. ఒకప్పుడు హాగరమ్మ శారమ్మను గద్మాయించింది, కానీ దేవుడు చెప్పిన వెంటనే తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది. దేవుడు చెప్తున్నాడు, ఇన్ని రోజులు నీ ఇష్టానుసారంగా అందరినీ దమాయించావేమో, నీ ఇష్టానుసారమైన భక్తికి నువ్వు అలవాటు పడ్డావేమో, హాగరమ్మ లొంగిపోయినట్టు నువ్వు లొంగిపో. దేవుడు హాగరమ్మను చూసినట్లు, యాకోబును చూసినట్లు నిన్ను, నీ పిల్లలను, నీ కలిగిన సమస్తాన్ని చూస్తున్నాడు. చూసిన ఆయననే మార్గాన్ని ఏర్పరుస్తాడు. అరణ్యం జీవితంలో ఉన్న నీ యాత్రను కానానుకు తీసుకెళ్తాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. ఎందుకంటే ఈ వర్తమానం మనందరి జీవితాల్లోనూ, లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలోనూ గొప్ప కార్యం జరిగించిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్.